ఏసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవాలయము వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుండి 17 వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ ఈవో ఆర్యభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మంగళవారం జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 14న నంది సేవ, 15న రథోత్సవము, 16న కళ్యాణము, రాత్రికి తెప్పోత్సవం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ మంచి దర్శనం కల్పచేయవలసిందిగా మన గౌరవ శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనలతో, అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ గారి సూచనలు బ్రహ్మోత్సవాలు వైభవంగా సామాన్య భక్తులకు కూడా మంచి దర్శనం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా సూచించినారు. వారి సూచనల ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం ఆర్డీఓ అధ్యక్షత జరిగి భక్తులకి మెరుగైన వసతులు దర్శనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేసడానికి నిర్ణయించుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాలు భక్తులు మన రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 రోజులు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానము, బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలము, శ్రీకాళహస్తి, అదేవిధంగా కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి కూడా 3 రోజులు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో సారి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా నూతనంగా మన గౌరవ శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సారి ఏర్పాట్లు ఈ సంవత్సరమే కాక ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేలాగా చేయవలసిందిగా సూచించారు. అదేవిధంగా దాని తగ్గ ఏర్పాట్లు కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతిరోజు ఉదయం ప్రసాద వినియోగం, మంచినీళ్లు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. ఈ నెల 14వ తేదీ నందిసేవ, వెండి నందిసేవ బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీ రథోత్సవాన్ని కూడా వేలాదిగా భక్తులు ఇచ్చేసి రథోత్సవంలో శ్రీవారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకి కళ్యాణోత్సవం ఉంటుంది. రాత్రి 7:30 గంటలకు తెప్పోత్సవం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులను తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను.